కాకరకాయ టమాటా ముక్కలు కోసి ఉప్పేసి పిసికి వీటిని అయితే ఎండబెట్టాలి. కాకరకాయ ముక్కలు అయితే ఇలా కోసి దీంట్లో ఇంత ఉప్పేసి ఇదైతే ఇట్లా విసుకాలి. కాసేపు ఇట్లా విసికిన తర్వాత మనం వాటర్లో వేసి కడిగితే కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది. ఇట్లా విసుకాలి. చాలాసేపు విసికితే ఉప్పు అనేది ముక్కలకు పడుతుంది అన్నట్టు. ముక్కలు కాబట్టి మనకు కాకరకాయ చేదు ఏర్పడదు. వాటర్లో వేయంగానే ఇట్లా పిసికి వాటర్లో వేయంగానే నురుగు వస్తుంది. అప్పుడైతే చేదంతా పోతుంది. మనం ఎట్లా వండుకున్న కాకరకాయ చేదు అనేది రాదు. ఇట్లా చాలాసేపు విసుకాలి. పంత కడిగేసాక విసుకాలి. విసికిన దాన్ని ఇప్పుడు వాటర్లో వేసి కడుక్కోవాలి. గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్రై కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆవాలు, జీలకర్ర ఇవైతే కాస్త చిటపటనాలి. ఇవైతే వేగిపోయాయి. మనం కోసి కడిగి ఉప్పేసి కడిగి పిసికి కాసేపు ఎండలో పెట్టాం కదా. ఇట్లా కాసేపు ఒక పావు గంట సేపు ఎండలో పెడితే ఇలా తడంతా ఆరిపోతుంది. ఇప్పుడైతే వీటిని ఆయిల్ ఫ్రై చేస్తాం. మూత పెట్టకుండానైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్, కొంచెం అంత పసుపు వేసి కలిపేసి ఇవి కొంచెం ఫ్రై అయినాక టమాటాలు వేసుకోవాలి. కాకరకాయ అయితే ఇలా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయినాకనే ఇవన్నీ వేయాలి. ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది, వక్క గోలదు. ఇట్లా గోలితే వక్క సేదు కూడా రాదు. ఇట్లా అల్లం పసుపు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం టమాటా వేసుకుంటాం. మధ్యలో టమాటా వేసేసి వక్కలన్నీ మీద వేసేస్తే టమాటా అనేది మంచిగా ఉడికిపోతుంది. వక్కలన్నీ ఇట్లా వేయాలి. కాకరకాయ అసలు వండరాని వాళ్ళు కూడా ఇలా వండితే టేస్ట్ చేదు అనేది ఉండదు. ఇట్లా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది, చేదు కూడా ఉండదు. తినడానికి కూడా మస్తు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. టమాటా వేసినాక ఉప్పు సరిపడినంత, అలాగే కొంచెం కారం వేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం వేసుకున్నాం కొంచెం అంతా. ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా అంతా ఇట్లా ఉడికిపోయి పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడైతే మనం కలిపేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడము. వేడి కాకరకాయ కూర కమ్మగా, కాకరకాయ అనేది చేదు లేకుండా ఇలా వండుకుంటే చేదు అనేది ఉండదు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాకరకాయ కూర ఇష్టంగా తింటారు పిల్లలు. కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇక.